హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మీకు అందరికీ తెలిసే ఉంటుంది. గత 2-3 రోజులుగా సోషల్ మీడియా తగలబడిపోతుంది. పాయింట్ ఏంటంటే పి హనుమంతు మరియు వాళ్ళ ఫ్రెండ్స్ ఒక వీడియో మీద ఒక డార్క్ కామెడీ చేశారు. అది ఎంత దారుణంగా ఉందంటే, ఒక తండ్రి కూతురు మధ్య ఉన్న సంబంధాన్ని వీళ్ళు నీచంగా మాట్లాడుకుంటూ ఒక లైవ్ చేశారు. దానికి ఎస్కేఎన్ గారు రియాక్ట్ అవ్వడం జరిగింది. సాయి ధరమ్ తేజ్ గారు రియాక్ట్ అవ్వడం జరిగింది. అలాగే మంచు మనోజ్ గారు కూడా రియాక్ట్ అవ్వడం జరిగింది. దాని తర్వాత ఇంక చాలామంది రియాక్ట్ అయ్యారు. ఒకవేళ సాయి ధరమ్ తేజ్ గారు కానీ రియాక్ట్ అవ్వకపోయి ఉంటే, అర్థమవుతుందా? సాయి ధరమ్ తేజ్ గారు కానీ రియాక్ట్ అవ్వకపోయి ఉంటే సమాజం ఈ డార్క్ కామెడీని నార్మల్గా తీసుకొని వదిలేసేవారేమో కదా. ఎస్, వాళ్ళు చేసింది 100% తప్పు. ఒక తండ్రి కూతురు మధ్య ఉన్న సంబంధాన్ని అలా మాట్లాడకుండా ఉండాల్సింది. ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఆ వీడియో పోస్ట్ చేశాక మినిమంలో ఒక 1,00,000 మందిని చూసుంటారు కదా. ఆ 1,00,000 మంది ఎందుకని రియాక్ట్ అవ్వలేదు అంటే, ఇక్కడ ఆ వీడియో చూసిన వాళ్ళందరూ ఎంజాయ్ చేస్తూ సపోర్ట్ చేస్తారా? ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో రీల్స్ అంటూ వీడియోస్ అంటూ విచ్చలవిడిగా బూతులు మాట్లాడేస్తున్నారండి. ఆ వీడియో చూసిన వాళ్ళందరూ ఏం చేస్తారు తెలుసా? దాన్ని లైక్ చేస్తూ, భయ్యా వీడియో చాలా సూపర్గా ఉంది, బాగా చేశారు, ఎక్సలెంట్ అని పొగడ్తల వర్షం కురిపించేస్తారు. అలా చేస్తే క్రియేటర్ ఏమనుకుంటాడు? ఎస్, నేను చేసిన వీడియో ఆడియన్స్కి నచ్చింది, దాన్ని ఎంజాయ్ చేస్తున్నారు, సో నేను ఇంకో మెట్టు ఎక్కుతాను అనుకుంటాడు కదా. ఇక్కడ నా పాయింట్ ఏంటంటే, వాళ్ళు చేసిన తప్పులో మనం కూడా బాధ్యులమే. ఒక హీరో రియాక్ట్ అయ్యేంత వరకు మనకు ఆ తప్పని తెలియదా? ఎందుకని రియాక్ట్ అవ్వలేదు? ఎందుకంటే సోషల్ మీడియా మనల్ని అలా మార్చేసింది. ఇక్కడ సోషల్ మీడియా మనల్ని ఎలా మార్చేసిందంటే, ఒక తప్పుడు వీడియో చూస్తూ దాన్ని ఎంకరేజ్ చేస్తూ ఎంజాయ్ చేసేలా మార్చేసింది. చేసే వాళ్ళది ఎంత తప్పు ఉందో, చూసి ఎంకరేజ్ చేసే వాళ్ళది కూడా అంతే తప్పు ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, పి హనుమంతు అండ్ వాళ్ళ ఫ్రెండ్స్ మనం ఒక గంజాయి మొక్క అనుకుంటే దాన్ని పెంచుతుంది మనమే కదా. వాళ్ళు అలాంటి సెన్సిటివ్ విషయంపై కూడా వల్గర్గా మాట్లాడుకుంటూ వీడియో అప్లోడ్ చేశారు అంటే వాళ్ళకి మన మీద ఉన్న నమ్మకం, మనం యాక్సెప్ట్ చేస్తామని. వన్స్ అక్కడ కానీ ఒక హీరో రియాక్ట్ అవ్వకపోయి ఉంటే మనం దాన్ని కూడా నార్మలైజ్గా తీసుకుని కామెడీ అని చెప్పి నవ్వుకుంటూ ఎంజాయ్ చేస్తూ వదిలేసేవాళ్ళం. వాళ్ళు మారాలి, వీళ్ళు మారాలని కాదు భయ్యా, ముందుగా మనం మారాలి. మనం అలాంటి వీడియోస్కి ఎంకరేజ్ చేయకుండా ఉంటే ఇంకో వీడియో వచ్చి ఉండేది కాదు కదా. సినిమాల ప్రభావం ఎలా ఉందో తెలియదు కానీ సోషల్ మీడియాలో వచ్చే రీల్స్ కానీ వీడియోస్ కానీ ప్రజల్లో చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. ఇప్పుడున్న లైఫ్ స్టైల్లో ప్రతి ఒక్కడి చేతిలో మొబైల్. టైం దొరికితే సరే రీల్స్ చూడడము, వీడియోస్ చూడడము చేస్తూ ఉంటాం. సో సోషల్ మీడియాలో వచ్చే వీడియోస్ కానీ రీల్స్ కానీ ప్రజల మీద ఎంతో ప్రభావం చూపిస్తుంది. సో నేను సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్కి చెప్పేది ఏంటంటే, మనకి వేలల్లో లక్షల్లో సబ్స్క్రైబర్లు ఉన్నారు అంటే మనం చేసిన వీడియోస్, మనం చేసిన రీల్స్ కానీ మనం చెప్పే విషయాలు 10 మందికి రీచ్ అవుతున్నాయి. ఆ వీడియోస్, ఆ రీల్స్ వల్ల వాడు బాగుపడకపోయినా పర్లేదు, కానీ చెడిపోకుండా ఉంటే చాలు. చివరిగా ఒక విషయం చెప్పి ఈ వీడియో క్లోజ్ చేయాలనుకుంటున్నా. అదేంటంటే,
మన లైఫ్లో ఫ్రెండ్స్ చాలా ఇంపార్టెంట్ భయ్య. మన జీవితం మలుపు తిరగాలన్నా తిరగకూడదన్నా ముఖ్య పాత్ర పోషించేది ఫ్రెండ్సే. అది ఎలా అంటే దానికోసం నేను మన దేశంలో జరిగిన ఒక 2 సంఘటనలైతే మీ ముందుకు తీసుకొస్తున్నా. అదేంటంటే నిర్భయ, దిశ రేప్ ఇన్సిడెంట్స్. ఆ రోజు నిర్భయ ఇన్సిడెంట్లో కానీ, దిశ ఇన్సిడెంట్లో కానీ ఏ ఒక్క ఫ్రెండ్ అయినా వద్దురా ఇది చాలా తప్పు, మనం ఈ పని చెయ్యకూడదు అని చెప్పి ఉండుంటే ఆ రోజు ఆ నిర్భయ ఇన్సిడెంట్, ఆ దిశ ఇన్సిడెంట్ మనకు ఉండేవి కాదు. అదేవిధంగా పి హనుమంతు మరియు వాళ్ళ ఫ్రెండ్స్ ఒక సెన్సిటివ్ మ్యాటర్పై కామెడీలు చేస్తూ ఎంజాయ్ చేసే ఒక వీడియోలో ఒక్క ఫ్రెండ్ అయినా ఇది మనం చేయకూడదురా, ఇది చాలా తప్పు, ఆ రిలేషన్ మనం తప్పు పట్టకూడదు అని చెప్పి ఉంటే ఆ వీడియో మనకు వచ్చేదే కాదు. సో నేనేం చెప్పాలనుకుంటున్నానంటే మనం ఏం చెప్పినా అన్నిటికీ చెప్పే ఫ్రెండ్ మాత్రమే కాదు, నో చెప్పే ఫ్రెండ్ కూడా మనకి ఇంపార్టెంటే. వాడే మనల్ని చెడు దారిలోకి వెళ్ళకుండా ఆపేది. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను ఏదైనా తప్పుగా మాట్లాడి ఉంటే నన్ను క్షమించగలరు. అదేవిధంగా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. వీలైతే నన్ను సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.